ఊర్లా బరండి షాప్ పెట్టిర్రు. జనాల రాకపోకలకు మస్తు తిప్పలైతున్నది. తాగుబోతులు లొల్లి లొల్లి చేస్తున్నారు, సీసాలు వలగొడుతున్నారు. ఈ బరండి షాప్ను ఈ నుంచి తీసేసేయాలని ఎంతో మంది మహిళలు లొల్లి చేసిన వార్తలు విన్నాం కదా. అయితే దానికి ఆపోజిట్గా గీడ కొందరు అన్నలు ఎస్వంటి నిరసన చేసిరో చూస్తే మస్తు పరిశాన్ అవుతాం. ఊర్లున్న వైన్ షాపును ఊరి బయట పెట్టాలని చాలా మంది చూస్తే వీళ్ళేమో ఊరి బయట ఉన్న బరండి షాపు ఊర్లకు రావాలని ఇట్లా నిరసన చేసుకుంటా రావాలి రావాలి వైన్ షాపు ఊర్లకు రావాలి అని నినాదాలు చేస్తున్నారు. మరి వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే బరండి షాపు ఊర్లకు వస్తే బెల్ట్ షాపులు బంద్ అయితే అనేది వీళ్ళ బాధనట. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రం ఇల్లది. ఇట్లా వీళ్ళు ఫ్లెక్సీ పట్టుకొని మరి 3 షాపుల ముందు నిరసన చేసిండ్రు. బెల్ట్ షాపులు చేయబట్టి ఉన్న పైసలన్నీ అయిపోయి జేబులకు చిల్లులు పడుతున్నాయి, వాళ్ళు ఎక్కువ తక్కువ గుంజుతున్నారు మా నుంచి అనుకుంటా బరండి షాపులు ఊర్లకే రావాలని పట్టుబట్టిండ్రు చిత్రంగా. ఇక వీళ్ళ బాధ ఇట్లుంటే గీ అవ్వ చూడండి ఏకంగా రోడ్డు మీదనే పండుకొని ఎట్లా నిరసన చేస్తున్నదో. మరి ఈ అవ్వ బాధ ఏంది అంటే ఈమె రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటుంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసి పడేసిండ్రట పాపం. ఆయన ఇప్పుడు మేము బతుకుడెట్లా మాకు బతుకు తెరువు ఏంది అని చెప్పి ఇట్లా రోడ్డు మీదనే పన్నది పాపం. కామారెడ్డిలో వార్తిది. అధికారులు మాకు ఏదో ఒకటి చేసి పరిష్కారం చూపించాలి అని డిమాండ్ చేయబట్టిండ్రు. మరి ఆఫీసర్లు ఈ అవ్వకు ఏ తీరులో న్యాయం చేస్తారో చూడాలిగా.